అబ్రహాము నాకు చేసినటువంటి వాగ్దానం ఇది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ఇది అబ్రహాములకు చేసినటువంటి వాగ్దానం. ఏ సందర్భంలో చేస్తూ వచ్చాడు? అప్పటికే అబ్రహాము 75 ఏళ్ళ వయసు కలిగిన వాడైనప్పుడు అబ్రహాములకు చేసినటువంటి వాగ్దానము జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము ఎవరు చేస్తూ వచ్చారు ఈ వాగ్దానము అంటే 13వ వచనంలో చెప్తుంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును అని చెప్పాను. గమనించండి, అబ్రహామునకు చేసింది ఎవరి వాగ్దానం అంటే అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు, మనుషుడు కాదు. స్థానిక సంఘం షాలేమునకు వాగ్దానం చేసిన వారు ఎవరు? దేవుడే. అబ్రహాము జీవితంలో నెరవేర్చినటువంటి దేవుడు, వాగ్దానం నెరవేర్చినటువంటి దేవుడు. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఖచ్చితంగా ఆయన స్థానిక సంఘ విషయంలో కూడా ఆయన నెరవేర్చేవాడు. ఎప్పుడు చేస్తూ వచ్చాడు? 12వ అధ్యాయం 2-3 వచనాలు చూడగలం. ఆదికాండము 12వ అధ్యాయం 2-3 వచనాలు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఎవరు చెప్తూ వస్తున్నారు? ప్రభువారు చెప్తూ వస్తున్నారు. కాబట్టి దేవాది దేవుడు చెప్తూ వస్తున్నాడు. దేవుని యొక్క మాట ఎంత మాత్రము కూడా అది తప్పిపోదు. 15వ అధ్యాయం 5వ వచనంలో, అదే ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు ఆయన వెలుపలకి అతనిని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని. ఇది షాలేమునకు కూడా చేస్తూ వచ్చాడు. షాలేము యొక్క సంతానము అబ్రహామునకు చేసిన వాగ్దానమే చేస్తూ వచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నేను చెప్తూ వస్తున్నాను, ప్రభు చేసిన మాట నెరవేర్చేటువంటి వాడు. ఆకాశ నక్షత్రముల వలె దేవుడు తన యొక్క విస్తరింపజేసి తన యొక్క వాగ్దానాన్ని రుజుపరుచుకున్నటువంటి వాడు. తనతోనైనా ఇదే మాట కన్ఫర్మ్ చేస్తూ వస్తున్నాడు. 22వ అధ్యాయం ఇస్సాకుతో కూడా చెప్తూ వస్తున్నాడు. చూడండి 12వ వచనం, 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవాణిని మీద చేయవేయకమో, అతన్నేమీ చేయకమో, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారు నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడనియు కనులెత్తి ఎన్నో వచ్చినము 17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలెను. ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాంతోనా ఇస్సాకుతోనా? ఇస్సాకుతో చెప్తూ వస్తున్నాడు. నేను నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలెను సముద్రపు ఇసుక రేణువుల వలెను విస్తరింపచేసేదను అని చెప్తూ వస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, గలేషియన్స్ 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు ఒకరిని గూర్చి అని చెప్పినట్లుగా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నుంచి అద్భుతమైనటువంటి సంతానము, అది ఆత్మీయంగా తర్వాత ఆలోచించాం. చేసిన వారు ఎవరంటే పలు విధాలుగా పలు రకాలుగా ప్రభువారు దేవాది దేవుడు ఏం చేస్తాడు? నీ సంతానము విస్తరింపజేస్తాను ఇసుకరేణి వలె ఆకాశ నక్షత్రం వలె నేను నీ సంతానం విస్తరింపజేస్తాను వాగ్దానం చేసిన వాడు ఎవరంటే దేవాది దేవుడు. అయితే అబ్రహాం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి ఇక్కడే 5 సంగతులు మనం చూడగలము.
రెండవది వాగ్దానం చేసిన వాడు దేవుడైతే 15వ వచనం చదవండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును. కాబట్టి వాగ్దాన ఫలం పొందాలి అంటే ఏమవసరం? వాగ్దానం చేసిన వాడు దేవుడే. వాగ్దాన ఫలం పొందాలంటే ఏమవసరం? అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు చెప్పండి? ఓర్పు, పేషెన్స్. ఏం కావాలి తమ్ముడు? నిద్ర వస్తుందా? వాగ్దాన ఫలము పొందడానికి అవసరం ఏంటంటే ఓరిమి అవసరము. ఓరిమి అంటే 75 ఏళ్ళ వయసు అప్పుడు ప్రభు ఆయన కనబడితే అబ్రహామునకు మెసొపొతేమియాలో కనబడి, నీకు సంతానం ఇస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తానంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇస్సాకు పుట్టడానికి? ఎన్ని సంవత్సరాలు బాబు ఇంతసేపా? ఎన్ని సంవత్సరాలు? శరత్ బ్రదర్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? నాకు వినపడేది చెప్పుకుంటా బ్రదర్. బైబిల్ చదవట్లా? మరి చెప్పండి. 25 సంవత్సరాలు. ఇస్సాకు పిల్లలు కలిగింది ఎప్పుడు? కరెక్ట్ 60. నేను 62 ఇయర్స్ అనుకుంటున్నాను. ఓకే, పర్లేదు, దగ్గరకు వచ్చాం. ఏమో నేను కూడా కరెక్ట్ కాకపోవచ్చు. 60 తర్వాత 60 తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఇస్సాకు, ఇంకొక ఆయన ఎవరు? ఏశావు, యాకోబులు జన్మిస్తూ వచ్చారు. 62 సంవత్సరాల వయసు అప్పుడు, ఇఫ్ ఐఎమ్ రైట్, 62. అంటే అబ్రహాము యొక్క సంతానం ఎప్పుడండి ఇస్రాయేలు ఎలా అయ్యేది? అబ్రహాం యొక్క సంతానం ఎప్పుడు ఆకాశ నక్షత్రంలో అయ్యేది? ఆయనకి ఎంత వయసు వచ్చింది? 65 సంవత్సరాల వయసు వచ్చి 100 సంవత్సరాలకు వచ్చినప్పటికి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుడుతూ వచ్చి ఓర్పు సంగతి మాట్లాడుతూ వస్తున్నారు. ఇప్పుడు కుమారుడికి మళ్ళీ పిల్లలు పుట్టాలంటే ఇప్పుడు దాకా చెప్పిందేమో సంతానం ఇస్తా అన్నాడు. ఒకరిని ఇస్తానని సరిపోయేది కాదు. ఏమంటాడు? ఆకాశ నక్షత్రం, అత్యంత చెప్తుంది, ఆకాశ నక్షత్రాలుగా ఉంటాయా అన్నాడు. ఇప్పుడు ఈయనకి ఏమైపోయిందంట? వయసు మీద పడుతూ ఉంది. కుమారుడికి 62 సంవత్సరాలు వయసు వచ్చింది. ఎవరికి? ఇస్సాకు. ఈ 25, 62 ఎన్ని సంవత్సరాలు బ్రదర్? మనవడు పుట్టేటప్పటికి ఎన్ని సంవత్సరాలు? 87 సంవత్సరాలు. ఆదాం గారు మీ వయసు ఎంతండి? మీ వయసు అండి 76 వయసు. మునిమనుడికి ఎంత తెలుసా? మునిమనుడి వయసు ఎంత బ్రదర్? తేజబాబుకి వయసు తేజబాబు, గెర్షం బాబు గురించి కాదు, 14. అంటే మునిమనుడికే 14 ఏళ్ళ. ఆయనకి 76 ఏళ్ళ వయసుకే మునిమనుడికి 14 ఏళ్ళ వయసు వస్తే అబ్రహామునకు ఎన్నేళ్ళు? 160 ఏళ్ళు వచ్చినా కూడా ఎవరు లేరంట? మనవడు లేడు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఏమో ఎవరు పుట్టారు? ఏశావు, యాకోబు పుట్టారు. అంటే 160 సంవత్సరాల వరకు ఆయనకి 76 సంవత్సరాలకి ముని మనవడికి 14 ఏళ్ళ వయసు వస్తే అబ్రహామునకు 160 ఏళ్ళ వయసు వచ్చిన ఒక్కడే కొడుకు. ఇప్పుడు ఏమంటాడు దేవుడు? నీ సంతానము ఎలా ఉంటుందంట? ఆకాశ నక్షత్రంలోనే ఉంటుంది, ఇసుకరేణువుల వల్ల ఉంటుంది. ఎలా నమ్మేది? వయసు మీద పడుతుంది, ఎలా నమ్మేది? పోనీ ఇదేం చేసి ఈయన తీసుకొని పోయి ఏం చేయమంటాడు? అర్పించమంటాడు. ఈయన తీసుకొని మొరియా పర్వతాల్లో ఒక దానిపైన అర్పించమంటాడు. అర్పించిన తర్వాత సంతానం విసుకరేణువులు ఎట్లా విస్తరింపజేస్తాడు చెప్పండి? వాగ్దానము చేసిన వాడు దేవుడే. ఏంటి ఆయన స్వభావం? వాగ్దానం చేసిన వాని యొక్క స్వభావం ఏంటి చెప్పండి? ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పనటువంటి వాడు. ఆడి తప్పుటకు ఆయన నరపుత్రుడు కాదు. ప్రియా సహోదరుడా, తీసుకున్నారు కదా, 5వ రోజు వచ్చింది. బహుశా మీ వాగ్దానములు ఈ రోజు వరకు, ఈ నెల వరకు మీకు గుర్తుంటాయి. ఎంతో ఆశతో 31వ తేదీన వచ్చారు, వాగ్దానం తీసుకున్నారు. ఎప్పటి వరకు గుర్తుపెట్టుకుంటారు చెప్పండి? 31వ తేదీ వరకు, జనవరి 31వ తేదీ వరకు మాత్రమే గుర్తుపెట్టుకొని ఆ తర్వాత మర్చిపోతారు. గుర్తుపెట్టుకొని దినము వ్యక్తిగతముగా, కుటుంబంగా చేరి వచ్చి పర్సనల్గా దాన్ని ధ్యానిస్తురండి. ప్రభు నెరవేర్చని చెప్తురండి. నెరవేర్చకపోతే అప్పుడు అడగండి ప్రభుని. చెప్పావు, చేసావు, ఎందుకు నెరవేరు? ఆడి తప్పుటకు నరపుత్రుడు కాదండి. ఆయన
జీవము కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు నీకు వాగ్దానం చేశాడా? తన మాట నెరవేర్చుకునే దాని కొరకై భూమిని తలక్రిందులుగా చేసేస్తాడు. ఆయన మాట ఇచ్చాడా? తలక్రిందులు చేసేస్తాడు. మాట తప్పడు. నీ ఏ వాగ్దానమైనా, నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా నువ్వు నమ్మితే చాలు, నమ్మిక నీకుంటే చాలు, ఆధారపడితే చాలు, దాన్ని విస్మరించకుండా దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని ప్రార్థన చేస్తే చాలు, ప్రభు నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చేవాడు. అయితే ఓరిమి అవసరము, ఓరిమి అవసరం. కాబట్టి ఓర్పు. అబ్రహాము చేసినది ఏంటంట? ఓర్చుకుంటూ వచ్చాడు. విశ్వాసముతో 15వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చూడగలం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతని నీతిగా. కాబట్టి ఓరిమికి ఏమి తోడై ఉండాలా? నమ్మకము. ఓరిమికి తోడై ఉండవలసినది ఏంటి? నమ్మకము. లేక మనం అప్పుడు నమ్మకం అంటున్నాము, ఇప్పుడేమంటున్నాము? పాత నిబంధన గ్రంథంలో, ఓల్డ్ టెస్టామెంట్లో ట్రస్ట్, నమ్మిక అంటాం. నూతన నిబంధనకు వచ్చినప్పటికీ, న్యూ టెస్టామెంట్కి వచ్చేప్పటికి ఆ ట్రస్ట్ బికమ్స్ ఫెయిత్, విశ్వాసంగా మార్పు వచ్చింది. కాబట్టి ఓర్చుకునే సందర్భంలో ఏమవసరమో చెప్పండి? విశ్వాసం అవసరం. అబ్రహాము దేవుని నమ్మెను. నీకు వాగ్దానం చేస్తే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. కాబట్టి ఓర్చుకునే విషయంలో విశ్వాసం అవసరము. అయితే తొట్టుపాట్లు ఉంటాయి. అబ్రహాం జీవితంలో తొట్టుపాటు లేదా? 86 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి, 84 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి ఏమైంది? హాగరు టెంప్ట్ చేస్తూ వచ్చి, క్షమించాలి, శారా టెంప్ట్ చేస్తూ వచ్చింది. ఏమోనయ్యా 10 సంవత్సరాలు దాటిపోయిందని వాగ్దానం చేశాడు, పిల్లలు ఇంకా కలగలేదు. కాబట్టి ఏమైపోయిందంటే, నువ్వేం చేస్తావంటే, నాకు ఒక దాసి ఉన్నది, ఆమె పేరు హాగరు, ఆమె వలన సంతానం కలుగ చేసుకో అని చెప్తే అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడంటే భార్య మాట విన్నాడు, శారా మాట విన్నాడు. క్షమించాలి, ఆదాము కనుక ఆ మాట విన్న రీతిగా, ఎవరి మాట? అవ మాట విన్న రీతిగా అబ్రహాం కూడా శారా మాట విన్న స్వభావం అదే. అబ్రహాం నుంచి వస్తున్న స్వభావం అదే. మాట విని, భార్య మాట విని ఏం చేశాడంటే ఆమె ద్వారా ఏం చేస్తూ వచ్చాయంటే సంతానాన్ని కంటూ, ఆ సంతానమే ఇప్పుడేమైందో ఏకు మేక అయినట్లుగా అయిపోయింది. ఎవరికి? దేవుని పిల్లలైనటువంటి వారికి. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి సంతానమే కానీ శరీర సంబంధమైన సంతానముగా పిలువబడదు. కాబట్టి ఏం చేస్తూ వచ్చాయంటే వాగ్దాన పుత్రుని ద్వారా ఆకాశపు నక్షత్రంలోనే సంతానం విస్తరింపజేస్తా అన్నాడు. కానీ శారా మాట విని హాగర్ ద్వారా కలిగినటువంటి సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పలా. ఆయనను ఏడ్చి మొత్తుకున్న కారణం చేత నీ సంతానం కూడా ఇస్సాకు వలన కాదు, ఇస్మాయిల్ ద్వారా కూడా నేను నీకు సంతానాన్ని విస్తరింపజేస్తాను వాగ్దానం చేస్తూ వచ్చాడు. కనికరమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కనుక. కాబట్టి ఓరిమి అవసరం. రెండవ సంగతి చూద్దాం, చూడండి. మూడవ సంగతి 6వ అధ్యాయము. నేను చాలా విషయాలు ఉన్నాయండి. 6వ అధ్యాయము 17-18 వచనాలు కలిసిన్నాయి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచిన. ఇంగ్లీష్లో ఏమన్నది మాటకి? దృఢపరచిన మాట ఏం చేస్తూ వచ్చాడు చూడండి. ఇంగ్లీషులో చివరి, అంటే 18 చివరిలో ఉండదు చూడండి. ఇంగ్లీష్లో ఏమనుంది? గ్యారంటీ అనే మాట ఉందా? 17-18 వచనాలు చదవండి. అక్కడ ఆ 2 వచనాల్లో మీకు ఏమైనా గ్యారంటీ అనే మాట కనపడుతుందేమో. వారంటీలు గ్యారంటీలు బాగా ఇప్పుడు మాకు కన్ఫామ్డా? దృఢపరచేను. ఏం దృఢపరుస్తూ వచ్చాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజే. విశ్వాసముతో ఓర్చుకుంటున్న సందర్భంలో ప్రతి విశ్వాసి గ్రహించవలసిన విషయం ఏంటంటే, విశ్వాసము మనం ఓరిమితో ఉన్న
వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దాని కొరకై ఓరిమి కలిగి ఉండాలని నేర్చుకుంటూ వస్తున్నాము. ఓరిమి విశ్వాసంతో కూడినదై ఉండాలని నేర్చుకున్నాం. అలా విశ్వాసముతో మనము ఓర్చుకుంటున్న సందర్భంలో మధ్యలో ఏం చేస్తూ వస్తాడంటే ఆయన తన వాగ్దానాన్ని ఏం చేస్తాడంట దృఢపరిచేవాడుగా ఉంటాడు. అంటే ఏం చేస్తాడంటే వారంటీ అని గ్యారంటీ ఉంటాయి కదా, ఇదిగో ఈ ఫలానా వస్తువుకి నేను గ్యారంటీ ఇస్తున్నాను అని మ్యానుఫ్యాక్చరర్ చెప్తూ వస్తుంది. దీనికి 5 years, దీనికి 10 years అని గ్యారంటీ ఇస్తూ వస్తుంటాడు. గ్యారంటీ అంటే అలాగే నేను చేసిన వాగ్దానం మనం ఎప్పుడు మనకు ఓర్పు అవసరమో, తర్వాత ఓర్చుకునే సందర్భంలో విశ్వాసం అవసరము, కన్ఫర్మేషన్ నిశ్చయత అంటే అలా ఓర్చుకుంటున్న సందర్భంలో రూఢిపరుస్తూ వస్తుంటాడు. అంటే మన హృదయంలో ఒక విధమైనటువంటి నమ్మకత్వం, అందరూ కాదు అది కాదు అని మనల్ని నిరుత్సాహపరుస్తున్నా కూడా ఏం చేయొచ్చంట, దేవుడు మనకిస్తున్న మన హృదయంలో ఏలుచున్నటువంటి ఆ కాన్ఫిడెన్స్, ఆ కన్ఫార్మిటీ, లేకపోతే ఆ దృఢత్వము మన హృదయంలో ఇచ్చేది. అందుకనే ఒక మాట అంటూ వస్తాడు, ఈ 11వ అధ్యాయం 10వ అధ్యాయము 22 నుంచి 24 చదివితే, విశ్వాస విషయంలో నిశ్చయత కలిగిన వారమై, when we have faith while we are bearing or waiting for the fulfillment of the ప్రామిస్ను నెరవేర్చుకునే విషయంలో విశ్వాసం కలిగిన వారంగా ఉన్నప్పుడు దేవుడే మన హృదయంలోనికి ఏం చేస్తూ వస్తాడంటే ఒక అద్భుతమైనటువంటి నిశ్చయతను తీసుకొచ్చేవాడికి అంటారు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రియ సహోదరుల అర్థం చేసుకుందాం. ఊరికి వాగ్దానం తీసుకున్న వారందరికీ దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడని చెప్పలేము. ఏం అవసరమని నేర్చుకుంటూ వస్తున్నామో, ఓరిమి అవసరమని నేర్చుకుంటూ వస్తున్నాం. ఏం అవసరం నేర్చుకుంటున్నాము? ఓర్చుకునే విషయంలో మనకు విశ్వాసం అవసరం అని నేర్చుకుంటాం. అలా విశ్వాసం కలుగు ఉన్నప్పుడు మాత్రమే ప్రభు మనలోనికి నిశ్చయత, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయంలోనికి, సమస్త జ్ఞానానికి మించినటువంటి అంటే ఆ నిశ్చయత, ఆ పీస్ విల్ సర్పాస్ ఓవర్ ఆల్ ద నాలెడ్జ్. అంటే సమస్తమైనటువంటి జ్ఞానానికి మించినటువంటి సమాధానము, నిశ్చయత మన హృదయంలోనికి వస్తుంది. సెన్స్ చేశారు ఎప్పుడైనా? వాగ్దానం తీసుకున్నప్పుడు, ప్రభువుతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు, ఏ సందర్భంలోనే ఎప్పుడైనా విశ్వాసంతో కొనసాగుతూ వస్తున్నప్పుడు మరి ఆ విధమైనటువంటి నిశ్చయతను కలిగిన వారంగా ఉంటున్నామా? ఒక్కసారి నిశ్చయత కలిగినట్లయితే భూమి మరల చెప్తున్నాను, భూమి తలక్రిందులైనా, అది ఎంత గొప్ప విషయమైనా, 100 ఏళ్ల వయసు వచ్చినా, మృతమైపోయినా కూడా, అబ్రహాం యొక్క శరీరం, శారా శరీరం మృతమైనా కూడా దాని వైపు చూడవసరం లేదు. మృతమైన శరీరం వైపు చూడవసరం లేదు. మృతమైనటువంటి మరి పరిస్థితులను చూడవసరం లేదు. వ్యతిరేకమైన పరిస్థితులను చూడవసరం లేదు. మనం అనుకున్న దాన్ని సాధించడానికి, మనం అనుకున్న దాన్ని పొందడానికి ప్రతి పరిస్థితి నెగిటివ్గాను, వ్యతిరేకంగాను జరుగుతున్నట్లుగా కనబడుతున్నప్పటికీ కూడా దేవుడు మన హృదయంలోనికి అనుగ్రహించిన దృఢ విశ్వాసం, నిశ్చయిత కనుక మన హృదయాన్ని ఏల్చున్నట్లయితే లోకంలో ఏ మనుషుడు కూడా దాన్ని అడ్డగించడానికి సాహసం చేయలేడు. ఏ మనుషుడు, ఏ పరిస్థితి, ఏ స్థితి కూడా దేవుడు తనను నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి విషయాన్ని అడ్డుకోవడానికి ఏ శక్తి దాన్ని దేవుని యొక్క శక్తి ముందు సరిపోయేదిగా ఉండదు. సచ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్, సచ్ ఈజ్ ద ప్రామిస్, అన్ఫెయిలింగ్ ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానము తప్పిపోదు. ప్రియ సహోదరి సహోదరుడు, మనం ఏం చేయాలి? చూడండి, 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలే. తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షను చేపట్టుటకు. చాలమ్మా, అబద్ధమాడజాలని వాగ్దానం మనకు చేసి ఉంటుండగా, ప్రభువారు అబద్ధమాడజాలనే వాగ్దానం మనకు చేసి ఉంటుండగా మనం ఏం చేయాలంట? చేపట్టుటకు. అంటే we must be ready to receive the promise. కాబట్టి దానిని స్వతంత్రించుకున్న దాని కొరకై మనం సిద్ధపడగలిగిన వారు, చేతులు చాసేవారు, ఎప్పుడు అంటలుగా చేతులు చాచేవారంగా ఉండాలి. దాన్ని చేపట్టుటకు, రెడీ టు యాక్సెప్ట్, రెడీ టు రిసీవ్. దాన్ని చేసిన వాగ్దానం స్వీకరించుట కొరకై చేతులు దాసాయి. ఏది ప్రభువా చేశావు? విశ్వాసం కలిగిన ఓర్చుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడు అన్నట్టుగా ఈ దినమే అన్నట్లుగా రెడీగా ఉండాలి. ఈ దినమే నిర్లిప్తత, మర్చిపోవడము,
నెగ్లిజెన్స్, నిరాశ నిర్లిప్తత ఆవరిస్తూ వస్తుంటాయి. అంటే మనకు దేవుడు చేసిన వాగ్దానానికి భిన్నంగా పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనల్ని ఆవహిస్తూ ఉంటుంది. వింటున్నావా? నిరాశ, నిస్పృహ మనల్ని ఆవరించేదిగా ఉంటుంది. నో అట్లా కాదు. చూడండి, దేవుడు సంఘమును ఎట్లా ఆశ్రయిస్తాడో, దేవుడు సంఘమును ఎట్లా విస్తరింపజేస్తూ వస్తాడో మన కన్నులతో మనం చూస్తూ వద్దాం. అందువలనే ప్రతి ఇంటిలో ఈ వాగ్దానం ఉండాలని చెప్తూ వస్తున్నారు. ప్రతి వారు వ్యక్తిగత ప్రార్థనలో కనీసం 10 minutes అయిన ప్రభా ఈ వాగ్దానం మాకు ఈ సంవత్సరం చేసిన వాగ్దానం నెరవేర్చని ఖచ్చితంగా ప్రార్థన చేసేవారంగా, కుటుంబంగా చేరవచ్చి ప్రార్థన చేసేవారుగా నేనైతే నమ్మకంగా చేస్తూ వస్తున్నాను. వ్యక్తిగతంగాను కుటుంబంగా చేరవచ్చి కుటుంబ ప్రార్థనలో నేను సిస్టర్ బాబు కూడా కలిసి ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే, మొదటి రోజు నుంచే ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నమ్ముతూ వస్తున్నాం, నిశ్చయంగా నమ్ముతూ వస్తున్నాం. మనం వింతైన వారంగా మార్చబడే విధానాన్ని చూస్తూ వస్తున్నాం, నమ్ముతూ వస్తున్నాం, ఆత్మ సంబంధమైన నేత్రాలతో దృష్టిస్తూ వస్తున్నాం. కాబట్టి ఏం చేయాలంటే ఎదురు చూసే వారంగా ఉండాలి. చేసిన వాగ్దానం నెరవేర్చడానికి కొరకే గట్టిగా చేపట్టడం అంటే స్వీకరించడానికి గట్టిగా పట్టుకోవడం అనేది, వాగ్దానం గట్టిగా పట్టుకోవడం అనేది చేతులు దాదు. ఒక సెన్స్ వచ్చేసి చేసిన వాగ్దానం గట్టిగా పట్టుకుందాం, చేపట్టడం అంటే గట్టిగా పట్టుకుందాము, హోల్డ్ ఫాస్ట్ అంటే గట్టిగా పట్టుకుందాం. రెండవది చేతులు ఓపెన్ చేద్దాం రిసీవ్ చేసుకోవడానికి. ఇది దేనికి ఉపయోగకరంగా ఉంటుందంటే ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. చూడండి 19వ వచనం, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. కాబట్టి ఇది కేవలం భౌతిక సంబంధమైన విషయమే కాదండి, మన ఆత్మలకు కూడా, మన ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా అది క్షేమము, మన ఆత్మ సంబంధమైన జీవితానికి అది మేలు, మన ఆత్మ సంబంధమైన జీవితానికి అది భద్రత కల్పించేదిగా ఉంటుంది. లంగరు దేనికి అవసరం అంటే తుఫాన్ రేగినప్పుడు సముద్రంలో ఓడ అది అటు ఇటు కొట్టుకొని పోకుండా, అది అపాయానికి గురి కాకుండా ఏం చేస్తాడంటే ఓడ నావికుడు ఒక లంగరు వేస్తాడు. లంగరు క్రిందికి వెళ్తుంది, బరువుగా ఉంటుంది, బరువైనటువంటి సాధనం అది క్రిందికి వెళ్ళిపోతుంది, ఈ ఆకారంలో ఉంటుంది. క్రిందికి వెళ్ళిన ఆ బరువు ఏం చేస్తుంటే ఈ ఓడను అటు ఇటు కొట్టుకొని పోకుండా అది బరువు ఏం చేస్తుంటే స్థిరంగా నిలిపేదిగా ఉంటుంది. ఈ లంగరు క్రింది భాగానికి వెళ్తే మనకు చేయబడినటువంటి ఈ వాగ్దానము మా అబద్ధమాడాలని చేయబడిన వాగ్దానము మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ లంగరు వలె నిలిచినదై ఏం చేస్తుంటే తెరలోపల కూడా పైకి వెళ్ళేదిగా ఉంటుంది. అంటే ఎక్కడ పట్టుకుంటాడంట, క్రింద దీనికి ఏ ఆధారం ఉందో తెలియదు, సముద్రంలోకి వెళ్ళిన లంగరుకు ఏ ఆధారం ఉందో తెలియదు. కానీ మన యొక్క విశ్వాసం అనే లంగరు ఏమవుతుందంటే పరలోకానికి వెళ్తుంది. తెరలోపలికి వెళ్ళమంటే పరలోకానికి వెళ్తుంది. పరలోక ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని పట్టుకుంటూ వస్తాడు. ఏమి అలగొట్టినా కూడా, సముద్రం కొట్టినా, గాలి కొట్టినా, ఏమి కొట్టినా ప్రభు పట్టుకున్న కారణం చేత ఈ మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితం స్థిరముగా ఉండేదిగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ ఎగ్జోర్ట్ యూ, ఐ రీటరేట్ యూ టు hold fast the promise, unfailing promise, abundance of God's grace. దేవుని యొక్క విస్తారమైన సమృద్ధి అయిన కృప ద్వారా పొందినటువంటి తప్పినటువంటి ఆ వాగ్దానము గట్టిగా చేపట్టుదుము గాక. విశ్వాస విషయంలో బలహీనం కాకూడదు, విశ్వాస విషయంలో బలహీనం కావద్దు, ఓర్చుకునే విషయంలో బలహీనలు కావద్దు. ప్రభువారు నమ్మదగిన భూమి ఆకాశంలో సృజించినటువంటి దేవుడు నా జీవితంలో చేసిన వాగ్దానాన్ని నిశ్చయముగా రూఢిగా నెరవేర్చడానికి సామర్థ్యం కలిగినటువంటి ఇట్టి దేవుడు ఆకాశమందు లేడు, భూమి అందు లోకంలో మరి ఎక్కడ కూడా లేడని రూఢిగా ప్రకటిస్తూ వస్తున్నాం. అట్టి దేవుడిగా కలిగిన నీవు చేసిన వాగ్దానమును సమృద్ధిగా, సంపూర్ణంగా, నిశ్చయముగా పొందగలవనేది ప్రభువారి యొక్క మాటగా తెలియజేస్తూ వస్తున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. మోకాళ్ళపైకి వద్దాం.